ఇటీవల పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన మనందరికీ తెలుసు. అందులో ఒక మహిళ కూడా మృతి చెందింది. ఆ కుమారుడు కూడా ప్రస్తుతానికి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనందరికీ తెలుసు. ఈ ఒక్క ఘటనతో అటు ప్రభుత్వానికి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మధ్య ఈ గ్యాప్ పెరిగిందనే వాదన అయితే బలంగా వచ్చింది. ఈ మొత్తానికి తెరదించుతూ నిన్న ఫిలిం ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది పెద్దలు దిల్ రాజు ఆధ్వర్యంలో అయితే ఆయన అక్కడ ఫిలిం ఇండస్ట్రీకి చైర్మన్గా ఉన్నారు. ఆ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా నియమించడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని అయితే కలిశారు. ఒక రకంగా ఈ వాదనలకు పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ రేవంత్ రెడ్డి గతంలో చేసిన ప్రధాన స్టేట్మెంట్, అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే బెనిఫిట్ షోలకు ఎట్టి పరిస్థితుల్లో ఇక నుంచి అనుమతులు ఇవ్వబోం. అది చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, ఏ సినిమా అయినా సరే బెనిఫిట్ షోలు అనేవి ఇక ముందు ఉండబోవని తెలంగాణ తాను ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉన్నంతకాలం వీటిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని చెప్పి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన ఒక రకంగా ఆ సినీ వర్గాల్లో కొంత ప్రకంపన కూడా పుట్టించింది. వాస్తవానికి బెనిఫిట్ షోలు అనేవి ఫిలిం ఇండస్ట్రీకి కొంత ఊరటను కలిగించే అంశం. ముఖ్యంగా నిర్మాతలకు ఈ బెనిఫిట్ షోలు అనేవి అత్యంత కీలకంగా మారతాయి. ఇలాంటి సమయంలో బెనిఫిట్ షోలను రద్దు చేయడం అంటే ఒక రకంగా అది నిర్మాతలకు ఇబ్బందికర పరిస్థితే. ఈ నేపథ్యంలోనూ రెండోది అల్లు అర్జున్ అరెస్టు తర్వాత కొంత అల్లు అర్జున్ని కక్షగట్టి రేవంత్ రెడ్డి అరెస్ట్ చేశాడనే వాదన కూడా బలంగా వచ్చింది. సోషల్ మీడియాలో కూడా బలంగా దీన్ని రుద్దే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరును అల్లు అర్జున్ ఒక సభలో మర్చిపోయాడు కాబట్టే కక్షగట్టి ఈరోజు అరెస్ట్ చేశారని చెప్పి ఒక సిల్లీ వాదన కూడా తీసుకొచ్చారు. ఎందుకు దీన్ని సిల్లీ వాదన అన్న అంటే సరే చేసిన వాళ్ళు ఎందుకు చేశారో మనకైతే తెలియదు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ప్రత్యేకంగా తన పేరు ఒక వ్యక్తి మర్చిపోయాడని కక్షగట్టి అరెస్ట్ చేయడం అనేది అసలు హైలీ జరిగే పని కాదు. అక్కడ రేవంత్ రెడ్డే కాదు, ఎవరున్నా కానీ దాన్ని తీసుకోరు. అక్కడేమీ ఆయన తిట్టలేదు, లేకపోతే ఆయన ఇంకోటి అనలేదు. అసలు అల్లు అర్జున్కి రేవంత్ రెడ్డికి మధ్య సంబంధమే లేదు. పోనీ వాళ్ళకి ఏదైనా గతంలో వైరం ఉంటుంటే కక్ష తీర్చుకున్నారనుకోవచ్చు. ఇదే విషయం నిన్న ఆ మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి అడగడం జరిగింది, మీరు ఎందుకు ఖండించలేదు? రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోయాడు కాబట్టే ఈరోజు అల్లు అర్జున్ అరెస్టు జరిగిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే కొంతమంది ఫిలిం ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా మాట్లాడుతుంటే ఎందుకు మీరు దాన్ని ఖండించలేదు? నేను ఆ స్థాయి ఎప్పుడో దాటిపోయా. ఒక వ్యక్తి నా పేరు మర్చిపోతే నేనేదో కక్షగట్టి గుర్తుపెట్టుకునే స్థాయిలో నేను లేను. ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నా, ఇలాంటివన్నీ నేను పట్టించుకోలేను. కానీ అంత దుష్ప్రచారం జరుగుతున్న ఫిలిం ఇండస్ట్రీ ఖండించకపోవడం నాకు బాధగా ఉంది. అక్కడ మీరు కాదు, నేను కాదు, ఎవరు ఉన్నా చట్టం ప్రకారం వ్యవహరించాలి. జరిగిన దానికి మాత్రమే నేను చర్యలు తీసుకున్నాను తప్ప ఇందులో ఎవరి మీద ఇష్టం కానీ అయిష్టం కానీ నాకు ఫిలిం ఇండస్ట్రీలో ఒకటి పెద్ద ఒకటి చిన్న అనే భేదాలు అయితే లేవని చెప్పడం జరిగింది. అంటే ఇదే సమయంలో వాళ్ళు కూడా కొంత ఈ బెనిఫిట్ షోల గురించి వెసులుబాటు అడిగే ప్రయత్నం అయితే చేశారు. వాస్తవానికి నిన్న వాళ్ళందరూ వచ్చింది ప్రధాన ఉద్దేశం ఈ బెనిఫిట్ షోలకు సంబంధించి ఒకసారి పునరాలోచించాలి. ఏదైతే అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్మెంట్ ఉందో దాన్ని పునరాలోచించాలని చెప్పడం కోసమే నిన్న ప్రధానంగా వచ్చారు. ముఖ్యంగా అల్లు అరవింద్ నిన్న వచ్చిన వాళ్ళలో కీలకంగా అల్లు అర్జున్ తర్వాత అల్లు అరవింద్ బహుశా మొదటిసారి మీట్ అయినట్టుగా ఉన్నారు. సో అంటే అల్లు అరవింద్ మీట్ అవడం కూడా ఒక రకంగా రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఎందుకంటే అల్లు అర్జున్ తర్వాత మీట్ అయ్యారు కాబట్టి ఆ కేసుకు సంబంధించి ఏమైనా మాట్లాడారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే వీటేటికి కూడా రేవంత్ రెడ్డి తోవ ఇవ్వలేదు. తాను అసెంబ్లీలో చెప్పిన నిర్ణయానికైతే కట్టుబడను అని చెప్పారు. ఇదే సమయంలో ఫిలిం ఇండస్ట్రీ డెవలప్ కావడానికి కావాల్సిన సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాం, అందులో ఎటువంటి సందేహం లేదు. అటు ఫిలిం ఇండస్ట్రీకి ఇటు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలనే దిల్ రాజుని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా నియమించామనే సంగతి కూడా నిన్న రేవంత్ రెడ్డి అయితే గుర్తు చేయడం జరిగింది. ఇంకొక రకంగా ఏంటంటే సినిమా రంగం వేరు, పొలిటికల్ రంగం వేరు. సినిమాలు అంటే మీ జీవనోపాధి కోసమో లేదా 10 మందికి ఉపాధి కల్పించడం కోసమో చేసే పనులు. కానీ పొలిటికల్గా కొన్ని విషయాల్లో పొలిటికల్గా ఇన్వాల్వ్ అవటం అనేది ప్రధానంగా చర్చగా మారింది. ఇదే విషయం నేను రేవంత్ రెడ్డి కూడా అడిగారు. జరిగిన ఘటన వేరు కానీ దానికి పొలిటికల్ రంగు పులిమారు. అంటే ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు కూడా పొలిటికల్గా కొంతమంది విమర్శలు చేశారు. జరిగిన ఘటన మీద కాకుండా దీన్ని రాజకీయ కక్షగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీన్ని ఖండించకపోవడం కూడా ఒక రకంగా బాధగా ఉందని చెప్పడం జరిగింది. అయితే ఫిలిం ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది. వాస్తవానికి చెన్నైలో ఉండాల్సిన దాన్ని నాడు ఎంతోమంది కష్టపడితే హైదరాబాద్కు వచ్చింది. ప్రస్తుతం హైదరాబాదు ఇప్పుడు ముంబై నుంచి కూడా ఇక్కడికే వస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్లు అందరూ కూడా హైదరాబాదే వస్తున్నారు. అంటే ఫిలిం ఇండస్ట్రీ ఎంతగా డెవలప్ అయ్యిందనే చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇదే విషయం నిన్న
వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. త్రివిక్రమ్ కానివ్వండి, సురేష్ బాబు కానివ్వండి, రాఘవేంద్రరావు కానివ్వండి, అల్లు అరవింద్ కానివ్వండి, నాగార్జున కీలకంగా ఇక్కడ ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు పాల్గొనడం కొద్ది రాజకీయంగా చర్చ. ఒకటి నాగార్జున, ఎందుకంటే అన్కన్వెన్షన్ ఎప్పుడైతే పడగొట్టారో అప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది, పొలిటికల్గాను ఫిలిం ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ అనేది స్పష్టమైన విషయం. సో ఒకటి ఆయనే నిన్న స్వయంగా సాలువా కప్పి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది, అంటే అభినందించడం కూడా జరిగింది రేవంత్ రెడ్డిని. ఇకపోతే అల్లు అరవింద్, ఇది పుష్ప 2లో సినిమా సందర్భంగా అల్లు అర్జున్ కేసు తర్వాత అల్లు అరవింద్ కలవటం. సో ఇందులో ప్రధానంగా ప్రభుత్వం వల్ల నష్టపోయాము అనుకునే వాళ్ళు ఇద్దరు నిన్న ప్రధానంగా కలిశారు. బట్ ఈ రెండు అంశాలు కూడా ఏవీ నిన్న చర్చకు రాలేదు. అయితే రేవంత్ రెడ్డి ఒక విషయం స్పష్టంగా చెప్పారు, మీరు ఫిలిం ఇండస్ట్రీ చేసుకునే ఏ ఫంక్షన్లకు మేము అడ్డు కాదు, అలాగని ప్రభుత్వం నిరాకరించబోదు, కానీ పూర్తి బాధ్యతలు తీసుకోవాలి. అదే సమయంలో బౌన్సర్ల సంస్కృతి కూడా మంచిది కాదు. వాళ్ళు పోలీసులనే అడ్డుకుంటే, వాళ్ళు పోలీసుల మీదే తిరగబడే స్థాయికి వస్తే రేపొద్దున ఎవరు రక్షిస్తారు, ఎవరిని కాపాడతారు? వాళ్ళు పోలీసులకే ఇలా చేస్తే రేపొద్దున అదొక నియంత వ్యవస్థగా మారుతుంది. ఒకవేళ అదే కన్నా జరిగితే అందులో చర్యలు తీసుకుంటాం, స్పష్టంగా చర్యలు తీసుకుంటామని నిన్న రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని జితేందర్ డీజీపీ కూడా స్పష్టం చేశారు, మేము ఏ ఫంక్షన్లకి అడ్డు కాదు, మీ రక్షణ కోసం కొంతమందిని నియమించుకుంటే నియమించుకోండి, బట్ వాళ్ళు వ్యవహరించే తీరు సక్రమంగా లేకపోతే బౌన్సర్లతో పాటు నిర్వాహకులు కానివ్వండి, ఎవరైతే బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళు కానివ్వండి, వాళ్ళ మీద కూడా కేసులు అయితే నమోదు చేస్తాం. ఈ బౌన్సర్ల సంస్కృతి మారాలి అని చెప్పి నిన్న డీజీపీ కూడా ఈ మీటింగ్ తర్వాత, నిన్న ఈ ఫిలిం ఇండస్ట్రీ మీటింగ్లో డీజీపీ కూడా పాల్గొన్నారు. ఈ మీటింగ్ తర్వాత ఆయన కూడా చెప్పడం జరిగింది. సో మొత్తంగా ఏదో సామరస్యంగా దీన్ని పరిష్కరించాలని వెళ్ళినప్పటికీ కూడా నిన్న రేవంత్ రెడ్డి కరాఖండిగా రెండు విషయాలు చెప్పారు. ఒకటి, బెనిఫిట్ షోలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం. రెండు, బౌన్సర్లు కన్నా శృతి మించితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ రెండు అంశాల్లో కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఇక అయితే నాగార్జున లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. వాస్తవానికి స్టూడియోల వల్ల పెద్దగా ఇప్పుడు లాభాలు రావటం లేదు. ఎప్పుడో నాగేశ్వరరావు గారి టైంలో నియమించినటువంటి స్టూడియోలు, నిర్మాతలు బాగుంటేనే మాలాంటి వాళ్ళందరం బాగుంటాం, కాబట్టి పెద్ద మనసుతో కొన్ని అవకాశాలు కల్పించాలని చెప్పి నాగార్జున కోరటం జరిగింది. అలాగే మిగతా అల్లు అరవింద్ మొన్న ఏదైతే సంధ్యా థియేటర్లో ఒక ఘటన జరిగిందో అది దురదృష్టకర ఘటన. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా మేము చూసుకుంటాం, కాబట్టి మాకు కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి నన్ను అల్లు అరవింద్ అయితే అడిగినట్టుగా అయితే తెలిసింది. అలాగే రాఘవేంద్రరావు గారు కూడా, ఎంతోమంది రాజకీయ నేతలు ఫిలిం ఇండస్ట్రీకి సపోర్ట్ చేయబట్టే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని విధాల ఫిలిం ఇండస్ట్రీకి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మేము మనస్ఫూర్తిగా దాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఏది ఏమైనా ఈ అల్లు అర్జున్ వ్యవహారం తర్వాత ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డిని భేటీ అవ్వడం అనేది ఒక కీలక చర్చకైతే దారితీసింది. బట్ భేటీ తర్వాత అందరూ కూడా ఉత్సాహంగానే వచ్చినట్టుగా కనపడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ లోపల అంటే ఈ రెండు విషయాల్లో తప్ప మిగతా అన్నిటికీ రేవంత్ రెడ్డి సానుకూలంగానే స్పందించారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి టాకు. బట్ అత్యంత కీలకమైనటువంటి బెనిఫిట్ షోల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగిందని ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు దీన్ని దుష్ప్రచారం చేసి హీరోల అభిమానులను కూడా రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. బట్ దాని మొత్తాన్ని కూడా నిన్న పులి స్టాప్ పెట్టినట్టుగా అయింది. అన్ని విషయాలకు రేవంత్ రెడ్డి కానివ్వండి, రేవంత్ రెడ్డి సర్కార్ కానివ్వండి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. బట్ చట్టం ప్రకారమే ముందుకు వెళ్తాం తప్ప ఎవరికి ప్రత్యేక మినహాయింపులు ఉండవు. ఈ విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చిన ప్రముఖులందరితో కూడా సూచించడం జరిగింది. ఈ సమావేశం కొన్ని వీడియోలు కూడా చూస్తే అందరూ నవ్వుకుంటా బాగానే మాట్లాడుకున్నారంటే ఏదో గతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా కాకుండా నాగార్జున కానివ్వండి, అల్లు అరవింద్ కానివ్వండి, వీళ్ళు కూడా నవ్వుతూ రేవంత్ రెడ్డితో అయితే చాలా సరదాగా మాట్లాడటం జరిగింది. ఈ వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇదే సమయంలో స్వయంగా రేవంత్ రెడ్డికి సాల్వా కప్పటం నాగార్జున ఇవన్నీ కూడా వైరల్గా మారాయి. ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ బెనిఫిట్ షోల మీద అయితే ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంది. నిర్ణయానికి కట్టుబడి ఉంటామని రేవంత్ రెడ్డి అయితే మరొకసారి స్పష్టం చేశారు. అలాగే సినిమా ధరల పెంపు ఇక ఇతర అంశాల గురించి కూడా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు, ఈ సమస్యలు అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఫిలిం ఇండస్ట్రీలో, వాటిని పరిష్కరించడం కోసం మంత్రివర్గం నుంచి ఒక ఉపసంఘాన్ని మేము నియమిస్తాం, అలాగే ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా ఒక సంఘాన్ని మీరు నియమించుకోండి. సో ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకుంటూ ఫిలిం ఇండస్ట్రీకి ప్రభుత్వం అందించాల్సిన అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మీ నుంచి కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటే కోఆర్డినేషన్తో ముందుకు వెళ్ళవచ్చు అని చెప్పి నిన్న
రేవంత్ రెడ్డి కూడా సూచించినట్టుగా తెలిసింది. దీనికి కూడా వాళ్ళు కూడా అంగీకారం తెలిపినట్టుగా ఉన్నారు. ఎందుకంటే నిజంగా 2 ఉపసంఘాలను ఏర్పాటు చేసుకుంటే మంచిదే. ఎందుకంటే ఇరువురు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలో అనేక సమస్యలు ఉన్నాయి, వీటిని పరిష్కరించుకోవచ్చు. సో ఇది ఒక సుపరిణామం అని చెప్పొచ్చు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత ప్రభుత్వానికి అలాగే ఫిలిం ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ పెరిగిందనే వాదనకైతే పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. వచ్చిన వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ఆయన చెప్పినట్టుగానే బయటకు వచ్చి చెప్పడం. మరొకటి అంటే ఒక సహృదయ వాతావరణంలోనే సమావేశం మొత్తం కూడా జరగడం, ఎటువంటి కాంట్రవర్సీలు కూడా సమావేశంలో జరగకపోవడంతో ఇక ముందు రోజుల్లో వీటికి మధ్య గ్యాప్ పెరిగిందనే వాదన తగ్గే అవకాశం ఉందని చెప్పి సినీ వర్గాల్లోనూ రాజకీయ వర్గాల్లో కూడా ఇప్పుడు విస్తృత చర్చ అయితే నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.